ఏ పేరు పెద్దమ్మ నీ పేరు? యాదమ్మ. యాదమ్మ ఏం సంగతి ఎట్లా ఉంది మరి రేవంత్ రెడ్డి పరిపాలన మంచిగా చేస్తుండా? ఏం మంచిగా చేస్తాడు? ఏమైందమ్మా నీకు? మాకు ఏం మంచిగా చేస్తుండే ఏం వేస్తుండ అని ఏం లేదా? ఏం లేదు అసలు. మరి ఎందుకట్లా ఏడాది గెలిచిన దాకా 5 పథకాలు పెట్టిండు, ఒక్క పథకం లేదు. బస్సు ఎవరు పెట్టుకున్నాడు? అంతేనా? అంతే. మరి కేసీఆర్ మంచిగా ఉండదు. మాకు బియ్యం లేవు, కారం లేదు, ఉప్పు లేదు, ఉన్నాయి గూడు కొడతాడు. అంతేనా? పింఛన్ల టైంకి ఇస్తారా అమ్మా? పింఛన్లు ఇస్తారా? పింఛన్ లేదు, తొక్కలేదు. అంతేనా? అసలు అంతేనా? మొత్తం గూడు కూడా కొడతానికి వచ్చాడు అంతే. నైట్ కూడా చేసిండు, కరెంటు నీళ్లు కూడా మంచిగా ఉన్నాయి. కేసీఆర్ మంచిగా చేసిండు. ఈయన వచ్చి మమ్మల్ని దోసుకున్నాడు కానీ మాకేం పెట్టలా. తెలంగాణ తల్లి కొత్త విగ్రహం చూసిర్రా? లేదు, ఏం లేదు. 3 రోజుల ముర్పం చూపించారు. 3 రోజుల ముర్పము 3 రోజుల ముర్పం చూపించారు. కేసీఆర్ లేకుండా చేస్తాడు. కాలు పట్టుకుని వచ్చి ఇంకోమని చెప్పడానికి. అంతేనా? మాట్లాడితే బాగుంటారా? ఆయన ఎంత వచ్చినాడు. ఆయన ఎప్పటి నుంచో చేసిండు. డబ్బులు ఇచ్చిరా? మాకేం డబ్బులు మేమేం తీసుకో. అంతేనా? మాకేమయ్యారు 50, 70, 80 ఏళ్ల నుంచి మా పెళ్లిళ్ళు అయినప్పటి నుంచి ఇండే బతుకుతున్నాం. ఆయన డబ్బులు వద్దేమో ఆయన మంచిగా చేస్తున్నాం. అంతేనా? ఇప్పుడు వచ్చేమో ఇల్లు కూడా పడతాడంట. వచ్చి ఇల్లు కూడా పడతాడంట. ఇల్లునా? ఇల్లు అమ్మవారికి ఇచ్చిండు. అమ్మవారు మాట్లాడుతుంది అంతో అమ్మవారి గుడికి ఇచ్చిండు. మా ఇళ్ళ మధ్య ఉంది. మా ఇళ్ళ మధ్య అమ్మవారు ఉంది. అమ్మవారి గుడికి ఇచ్చిండు. గుడికి మాట్లాడతాడు. నోటీస్ ఇస్తారు. ఏం మంచి లేదయ్యా. లేరా అంతే. నా పేరు పార్వతి అండి. పార్వతి గారు ఏం చేస్తారమ్మా? మేము మామూలుగా హౌస్ వైఫ్. కార్యకర్తలేనా? కార్యకర్తలే, పార్టీ కార్యకర్త. ఎట్లా ఉంది చూసిరా కొత్త తెలంగాణ తల్లి విగ్రహం? చూసినామండి. ఏమనిపిస్తుంది? తెలంగాణ తల్లి పాతదే బాగుంటది కదండి. ఎందుకు మార్చిరు? అసలు అట్లా మార్చొద్దు కదా. అమ్మని ఎవరైనా మారుస్తారా? కన్న తల్లిని మారుస్తారా? అది కరెక్ట్ కాదు కదండి. అది కరెక్ట్ కాదు. కన్న తల్లిని ఎవరైనా మారుస్తారా? తెలంగాణ విగ్రహం అయితే మార్చదు. చాలా వరకు తప్పు. ఆయన ఎందుకు చేస్తున్నా అర్థమైతలేదు అసలు. ఎందుకు చేస్తుండే ఆయన ఎందుకు చేస్తున్నా అర్థమైతలేదు. మా తెలంగాణ ఉన్నప్పుడు మాత్రం 100% అన్ని మంచి జరిగినాయి. ఆయన ఎందుకు చేస్తున్నా ఆయనకి ఏం అర్థమైతలేదు అసలు. ఆయన గెలిచిండు కానీ ఏం చేస్తున్నా ఆయనకి అర్థమైతలేదు అసలు. అది గెలిచేదో ఆయన పిచ్చిలో ఏం చేస్తున్నా, ఆనందం పిచ్చి ఆనందంలో ఏం చేస్తున్నా అర్థమైతలేదు. అంతే. ఆయన పిచ్చి ఒక ఆనందం అండి. అదొక వెర్రి అనుకోవాలి ఆయనకి. అదొక వెర్రి 100% అండి. మా కేసీఆర్ సార్ ఉన్నప్పుడు ఈ తెలంగాణ ఇవన్నీ ఏం చేయలేదు. ప్రతి డెవలప్మెంట్ గానీ ప్రతి వరకు అన్ని బాగుండే ఇప్పటి వరకు అయితే. మంచి నీళ్ళు గానీ ఇప్పుడు ఇక వీళ్ళంతా కలిసి వీళ్ళు మా ఊర్లో పొంటి ఉన్న వాళ్ళకి లేనిపోని మాయమాటలు చెప్పి నమ్మించి కావాలని చెప్పి ఓట్లు వేసుకొని గెలిచిరు. ఇప్పుడు పబ్లిక్ అంతా బాధపడుతున్నారు కదండి. ఏం లేదు, ఇక పబ్లిక్ అందరికి అర్థమైందండి. మాయమాటలు నమ్మి ఏదో కొంచెం చెప్తే వాళ్ళకి అర్థం కాలేదు. సిటీలో అంతా తెలంగాణనే వచ్చింది. ఊర్లో సైడ్ ఏంటంటే వాళ్ళకి తెలియలేదు. మాయమాటలు చెప్పి నమ్మించి గెలిచారు కానీ అందరు బాధపడుతున్నారు ఇప్పుడు కేసీఆర్ సార్ లేరని చెప్పి.